హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రోజా గోపి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదైతే మార్నింగ్ వ్లాగ్ అనమాట. ట్యూస్డే రోజు తీసుకున్న వ్లాగ్. ఒకటి షేర్ చేద్దాం, చాలా రోజులైతుంది అనేసి అయితే వీడియో రికార్డ్ చేశాను. మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. మా ఇంటి దగ్గర అయితే సైలెంట్ గా పిచ్చుకల అరుపులు తప్ప ఏవి వినిపించవు. అంత బాగుంటుంది. మార్నింగ్ లేవగానే ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా నేనైతే ఇంకా మార్నింగ్ 6కే లేస్తాను. లేచి ఇంకా ఊడ్చి ముగ్గు పెట్టేసుకొని ఇంకా పిల్లలకి స్కూల్స్ హడావుడి కాబట్టి టిఫిన్స్ అవన్నీ చేయాలి కాబట్టి ఇంకా మార్నింగ్ లేచేసి పనులు స్టార్ట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడైతే నాకు ముగ్గులు అయితే అంత పెద్దగా రావు, చుక్కల ముగ్గులు. ఇలాంటి డిజైన్ ముగ్గులు అయితే ఎన్నైనా వేస్తాను కానీ చుక్కల ముగ్గులు అంత పెద్దగా రావన్నమాట. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు బాగా చుక్కల ముగ్గులు వేసేదాన్ని, కానీ ఇప్పుడు ఏంటో అన్ని మర్చిపోయాను. ఇలా డిజైన్స్ అయితే అన్ని నేను ఊహించుకొని కొంచెం పెద్ద పెద్దగా డిజైన్స్ ముగ్గులు కూడా వేస్తాను, కానీ చుక్కల ముగ్గులు అయితే రావన్నమాట. ఇంక ఇదంతా ముగ్గులు పెట్టేసుకొని ఇంకా మా ఇద్దరు పిల్లలు అయితే లేచారు, బ్రష్ చేసేసుకొని వాళ్ళైతే ఇంకా స్నానానికి రెడీ అవ్వడానికి అయితే ఇంకా మార్నింగ్ లేవగానే చాలా బాగుంటుంది. మా ఇంటి ముందు వెదర్ కానీ లొకేషన్ కానీ చాలా బాగుంటుంది. మార్నింగ్ వరకు బాగుంటుంది కానీ 2 days నుంచి ఏంటో కానీ ఫుల్ ఎండలు కొడుతున్నాయి. ఉక్కపోత మటుకు మామూలుగా లేదు. వర్షం ఎప్పుడు పడుతుందా అని చూస్తూ ఉన్నా అనమాట. అంత ఉక్కపోతగా ఉంది. వర్షాకాలం లాగా లేదనమాట. ఎండలు మాత్రం మామూలుగా లేవు. ఇంకా నేనైతే ఊడ్చి ముగ్గు పెట్టేసుకున్నాను. ఇంకా ఊడ్చి చల్లిన తర్వాత కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, ముగ్గేసే గ్యాప్ లో అయితే నేనైతే ఇక్కడ గ్యాస్ మీద అయితే ఇంకా పాలు పెట్టేశాను. అలాగే నేను మార్నింగే కొంచెం హాట్ వాటర్ తాగుతాను అనమాట. వేడి నీళ్ళు తాగుతాను కంపల్సరీ. డైలీ అయితే లీటర్ వాటర్ అయితే తాగుతాను డైలీ నేను. ఇంకా ఇక్కడ గ్యాస్ మీద అయితే ఇక్కడ పాలు పెట్టాను అనమాట. ఇవైతే టీకి పాలు తాగడానికి అనమాట. పక్కన ఉన్నాయేమో పెరుగు కోసం అనేసి పెట్టాను అనమాట. అచ్చమైన గేదె పాలు అనమాట. లీటర్ తీసుకుంటాము. చాలా చిక్కగా ఉంటాయి. అందులో నుంచి నేను నెయ్యి కూడా తీస్తాను. నెయ్యి కూడా ఆల్రెడీ నేను వీడియో కూడా పెట్టాను తీసినది. ఇంకా వాటర్ అంటే ఇంక నేను ఎప్పటి నుంచో వేడి నీళ్ళు తాగుతూనే ఉన్నాను. నాకు అది అలవాటు అయిపోయింది. నా బాడీకి అలా అలవాటు చేసుకున్నాను. అది తాగకపోతే నాకు డే స్టార్ట్ అవ్వదు అనమాట. అంతగా అలవాటు చేసుకున్నాను. చాలా మంచిది కూడా, హెల్త్ కూడా చాలా మంచిది. అలా మార్నింగే కొంచెమైనా లైట్ గా హాట్ వాటర్ తాగితే చాలా మంచిది. లీటర్ తాగితే బాగుంటుంది అనమాట. ఇంకా నేను లీటర్ కొంచెం ఎక్కువగానే తాగుతాను, కొంచెం నీళ్లు కలుపుకొని. పిల్లలు స్కూల్ కి ఇంకా రెడీ అవుతారు అనమాట. బ్రష్ చేసుకొని స్నానం చేసేస్తారు. ఇంకా నేను ఈ వాటర్ తాగిన తర్వాత టిఫిన్ స్టార్ట్ చేస్తాను అనమాట. ఇంకా మార్నింగ్ పిల్లలకైతే నేను పాలైతే ఇవ్వను. ఎందుకంటే మార్నింగ్ పాలు పోస్తే ఏంటంటే టిఫిన్ పాలకి గ్యాప్ ఉండదు కాబట్టి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారనమాట. నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ లేకపోతే నైట్ టైంలో కానీ పాలు పోస్తాను. ఇక్కడైతే ఇంకా నేను టీ పెడుతున్నాను అనమాట. నాకేంటంటే టీలో అల్లం కానీ యాలకులు కానీ వేసుకుంటే చాలా ఇష్టం అనమాట. అలా డైలీ నేను అల్లం కానీ యాలకులు కానీ వేస్తూనే ఏదో ఒకటి, ఇది కాకపోతే అది కాకపోతే ఇది అయితే ఖచ్చితంగా వేస్తా ఉంటాను. పిల్లలు రెడీ అయ్యే లోపు ఇంకా నేను మా వారైతే టీ తాగుతాం అనమాట. ఇంకా తర్వాత టిఫిన్ స్టార్ట్ చేస్తాను. పిల్లలకి స్కూల్ 8:45 కాబట్టి అంత అడావుడు ఉండదు. టిఫిన్స్ ఒకటి చేసేసి పెట్టేస్తే అయిపోద్ది. నాకేంటంటే మార్నింగ్ బాక్స్లు ఇచ్చే అడావుడు అయితే లేదనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అప్పటికప్పుడే వేడిగా అయితే 12:40 కల్లా అప్పటికప్పుడు పంపించేస్తాను అనమాట. లంచ్ బాక్స్ లో అడావుడు ఉంటే ఇంకా నేను 5:30కే లేవాలి. ఇంకా అడావుడు అయితే నాకు లేదు ఇప్పటి వరకు అయితే. ఇంకా మధ్యాహ్నం అప్పటికప్పుడు వేడిగా పంపించేస్తాను పిల్లలకి. రాసిన పనులు మార్నింగే ఉంటాయి. అడావుడిగా 7:40 కల్లా టిఫిన్ రెడీ చేయాలి, వాళ్ళకి జడలు వేయాలి, చాలా పనులు ఉంటాయి అనమాట. ఇంకిద్దరిని చేయాలి కాబట్టి నాకు కొంచెం అడావుడే ఉంటుంది మార్నింగ్ అంతా. ఇంకా మనకి టీ పడకపోతే అసలు కుదరదు కాబట్టి కంపల్సరీ టీ అనేది మార్నింగ్ ఖచ్చితంగా తాగాల్సిందే. ఒక్కొక్కసారి ఈవినింగ్ తాగను నేను. ఇంకా మా వారికి అయితే మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ టీ మాత్రం ఉండాల్సిందే. ఇలా టీలో అల్లం కానీ యాలకులు కానీ వేసుకొని వేడిగా చిక్కగా చేసుకొని టీ తాగితే ఆహా ఎంత బాగుంటుందో కదా. టీ అలా అలవాటు అయిపోయింది అందరికి, అంతే. ఇంకా ఏం చేయలేం, టీ తాగకపోతే ఇంకా మనకి నడవదనమాట. ఇంకా మా వారికి నాకైతే కప్పులో ఇంకా టీ అయితే పోసుకున్నాము. ఇంక తాగేలోపు మా పిల్లలు కొంచెం రెడీ అవుతూ ఉంటారు. వాళ్ళు ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కొట్టుకుంటూ ఉంటారు నాకు తెలిసి అయితే. ఇంకా ఇక్కడ నేనేం చేస్తున్నానంటే టిఫిన్ కోసం అనేసి అయితే దోశలకి పోస్తున్నాను. ఇంకా బియ్యం పోసాను అనమాట. ఇదైతే రేషన్ బియ్యం అనమాట. ఈ మధ్యనే నేను రేషన్ బియ్యం టిఫిన్ కి పోస్తున్నాను. ఇంతకు ముందు ఎన్ని ఉన్నా కూడా నేను ఎందుకో టిఫిన్ కి పోసేదాన్ని కదా. మామూలుగా మనకి మేము తినే రైసే పోసేదాన్ని అనమాట. కానీ చాలా మంది రేషన్ బియ్యం పోస్తే చాలా బాగుంటుంది అంటే ఇంకా అప్పటి నుంచి పోస్తున్నాను. చాలా బాగుంది. ఇంకా అలాగే ఇక్కడైతే ఇంకా దోశల కోసం అనేసి మినపగుండ్లు కాకుండా నేను మినపప్పు తీసుకుంటాను అనమాట. పొట్టుపప్పు అయితే చాలా బాగుంటుంది. కొంచెం రిస్క్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మంచి కడిగి పొట్టంతా పోయేలా కడగాలి, గాలికి చల్లనమాట, రాలికి ఏం లేకుండా. కానీ ఏంటంటే ఇది చాలా బాగుంటుంది, ఒదుగొస్తుంది పిండి. అలాగే జిగుటు కూడా చాలా బాగుంటుంది కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇదే తీసుకుంటాను ఎక్కువ. చాలా రోజుల నుంచి కూడా మా అమ్మ కూడా నాకు చాలా సార్లు పంపించింది. అలాగే నేను ఇక్కడ మిల్లులో గానీ మాకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ తీసుకున్నాను అనమాట. ఇదైతే పొట్టుపప్పు చాలా బాగుంటుంది. ఇంకా మా పిల్లలు అయితే రెడీ అయ్యి ఇచ్చారు. ఈ ఇయర్ అయితే మా పిల్లలకి స్కూల్ యూనిఫామ్ మార్చామన్నమాట మేము. పోయిన సంవత్సరం అంతకుముందు తీసుకున్న సంవత్సరం యూనిఫామ్స్ అంటే అదే మోడల్ కానీ ఈసారి డ్రెస్సెస్ తీసుకున్నాం అనమాట. పోయిన సంవత్సరం కొంచెం పొట్టిగానే ఉన్నారు, ఈ సంవత్సరం ఏంటో పొడిగా ఎదిగారనమాట. అందుకోసం అనేసి ఇంకా డ్రెస్సెస్ తీసుకున్నాము. అందరు డ్రెస్సెసే కానీ వీళ్ళకి పోయిన సంవత్సరం తీసుకునే మంచిగా కరెక్ట్ గా సరిపోయాయి అనమాట. ఇక్కడ ఎందుకు నవ్వుతున్నాం అంటే ఇంకా వాళ్ళ డాడీ కామెడీ చేస్తున్నారనమాట, అందుకే ఇద్దరు నవ్వుతున్నాము. ఈ లోపు ఏంటంటే ఇంకా మా చిన్నది ఇంట్లో ఆల్రెడీ అలుగుతూనే ఉంది.
డైలీ వీళ్ళకి రొటీన్ అనమాట. ఇద్దరు కొట్టుకోవడం, తిట్టుకోవడం, అది అలగటం సహజం. పెద్దది మాత్రానికి బాగా కామెడీ చేస్తా ఉంటది, అది అలగదు. కానీ చిన్నది మాత్రం ఎప్పుడు డైలీ అలుగుతూనే ఉంటది. ఏదో ఒకటి ఇద్దరు అనుకోవడం, అలగటం అనమాట. అవునా స్కూల్లో కూడా కర్ణాటక ఆడుతున్నావా? అలా మార్నింగ్ వీళ్ళు స్కూల్కి వెళ్ళే వరకు వీళ్ళు తిట్టుకోవడం, కొట్టుకోవడం, అలగటం, నవ్వటం ఎన్ని ఉంటాయి అనమాట. ఇంకా వీళ్ళిద్దరి కోసం అనేసి ఏంటంటే లెమన్ రైస్ చేశాను. కొంచెం రైస్ ఉంటే లెమన్ రైస్ చేశాను. ఇంకా మా ఇద్దరి కోసం చపాతీ చేసుకుందాం అనేసి అయితే ఇంకా మేమేం ప్రిపేర్ చేసుకోలేదు కాబట్టి వాళ్ళ వరకు అయితే నేను లెమన్ రైస్ చేసి అయితే పెట్టాను. పెద్ద పాపకి అయితే జడలు వేయటం అయిపోయింది. ఇంకా చిన్నదానికి అయితే ఇంకా తినటం అయిపోయిన తర్వాత దానికి వేయాలి. ఇక్కడ కూడా ఇద్దరు మళ్ళీ తిట్టుకుంటారనమాట. నీ వల్ల లేట్ అవుతుంది, నీ వల్ల లేట్ అవుతుంది అనేసి అయితే ఇద్దరికి డైలీ మాకు అలవాటు అయిపోయింది. ఇందులోనే కామెడీ, ఇందులోనే అన్ని వీళ్ళు స్కూల్కి వెళ్ళేదాకా అడావుడు సరిపోతుంది అనమాట. టైం కూడా తెలియదు. ఇంకా చిన్నదానికైతే ఇంకా దీనికి కూడా జడ స్టార్ట్ చేశాను. ఇదైతే అసలు మంచిగా లేకపోయినా కూడా మళ్ళీ 2 సార్లు వేపిస్తుంది అనమాట. అలా చేస్తుంది, మస్తు మంకు పనులు చేస్తాయి అనమాట. కానీ చాలా ఆ ప్రేమ ఉంటది, చాలా ఇదిగా ఉంటది అనమాట. మనస్తత్వం కానీ చాలా బాగుంటది. కొంచెం బాధపడ్డా కూడా, నేను కానీ వాళ్ళ డాడీ కానీ కొంచెం బాధపడ్డా కూడా తట్టుకోలేదు అనమాట. అంతగానో అంత బాగుంటది అనమాట నా చిన్న తల్లి. కానీ కొంచెం గారాలు పట్టి అనమాట ఈమె ఇంట్లో. ఇంకా ఎవరింట్లో అయినా ఇద్దరు పిల్లలు ఉన్న ఇంట్లో చిన్న వాళ్ళే గారాల పట్టి అయ్యే ఉంటారనమాట. మా ఇంట్లో అయితే మా చిన్నదే గారాల పట్టి బాగా అల్లరి చేస్తా ఉంటది. ఇంకా వీళ్ళైతే రెడీ అయిపోయారు. ఇంకా వాళ్ళ డాడీ అయితే బ్యాగులు తీసుకొని బండి స్టార్ట్ చేసి రెడీగా ఉన్నారు. ఇంకా వీళ్ళు వెళ్ళేదాకా ఇంకా అడావుడు ఉంటుంది అనమాట. ఇంకెళ్ళేటప్పుడు అసలు మా పిల్లలు ఎప్పుడు కూడా స్కూల్కి వెళ్ళని ఎప్పుడు అట్లా బద్ధకంగా అట్లా చెయ్యరనమాట. ఎప్పుడు మంచిగానే యాక్టివ్ గానే మంచిగా ఉంటారు. ఎప్పుడు ఇబ్బంది కూడా పెట్టరు. స్కూల్కి వెళ్ళడం ఏంటని కూడా మంచిగా హ్యాపీగా వెళ్తారు. ఇంకా వాళ్ళ డాడీ అయితే బండి ఎక్కించుకొని అయితే వెళ్తున్నారు అనమాట. ఇంకా నేను డైలీ వెళ్ళేటప్పుడు నాకు ఇద్దరు ముద్దులు పెట్టేసి అయితే వెళ్తారు. నేను కూడా ఇద్దరికి ముద్దులు పెట్టి అయితే పంపిస్తాను. ఇంకా వీళ్ళు వెళ్ళిన తర్వాత కొంచెం కొద్దిసేపు సైలెంట్ గా కొంచెం బోరింగ్ గా ఉంటుంది. కానీ ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం అయితే మళ్ళీ పనులు స్టార్ట్ చేయాలి కాబట్టి ఇంకా అడవుల్లో పడిపోతాను. ఇంకా మధ్యాహ్నం కర్రీస్ కోసం అయితే కూరగాయలు అయితే మా వారు చుక్కకూర తీసుకొచ్చారు మార్కెట్ నుంచి. ఎందుకంటే ఇంకెక్కువ కూరగాయలు ఏం తెలియదన్నమాట. మా పెద్ద పాప ఆల్రెడీ చెప్పి వెళ్ళింది నాకు ఎగ్ ఆనియన్ కర్రీ చేయమనేసి. ఇంకా ఎగ్ ఆనియన్ కర్రీ చేస్తున్నాను కాబట్టి ఇంకా చుక్కకూర చేశాను, దానికి తోడు పచ్చడి. ఇంకా మొన్న పప్పు వేసాను అనమాట. చుక్కకూర పప్పు పచ్చడి కానీ చాలా బాగుంటుంది. ఇంకా ఇదైతే ప్రిపేర్ చేస్తున్నాను. చుక్కకూర పచ్చడి కూడా మనకి 2 విధాలుగా చేసుకోవచ్చు. నేనైతే ఎండుమిర్చి అన్ని నువ్వులు వేసి వేపి మంచిగా పొడి పట్టేసుకొని పచ్చడి అయితే చేస్తాను. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఎందుకంటే చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి గోంగూర పచ్చడి స్టైల్లో ఉంటుంది అనమాట. దానికి నువ్వులు వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. తాలింపులో ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని చేస్తే అసలు మామూలు టేస్ట్ ఉండదు అనమాట. ఇక్కడైతే నేను చుక్కకూర పచ్చడి కూడా చేశాను, తాలింపు వేస్తున్నాను అనమాట. ఇలా లాస్ట్లో నువ్వుల పొడి, ఎండుమిర్చి పొడి వేసుకొని ఇలా కలుపుకొని పోపు పెట్టేసుకుంటే అసలు మామూలు టేస్ట్ ఉండదండి, చాలా బాగుంటుంది. ఇటైతే రైస్ పెట్టేశాను. ఇంకా చుక్కకూర పచ్చడి కూడా అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది చుక్కకూర పచ్చడి అయితే. ఇంకా పిల్లలకైతే మా పిల్లలకైతే ఎగ్ కర్రీ అంటే చాలా ఇష్టం. చాలా మంది పిల్లలు కూడా ఎగ్ కర్రీ కానీ ఆలు కర్రీ కానీ చాలా బాగా ఇష్టపడతారనమాట పిల్లలు అయితే. మాక్సిమం రైస్ కూడా పెట్టేశాను కదా, రైస్ కూడా ఉడుకుతుంది. అలాగే ఇంకా ఎగ్ కర్రీ కూడా అయిపోయింది. కర్రీస్ అయితే అయిపోయాయి. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ కట్టడమే అనమాట. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ కట్టేసి ఇవన్నీ ఇంకా గిన్నెలన్నీ బయట వేసుకొని తోమాలన్నమాట. గిన్నెలన్నీ నేను చాలా వరకు అయితే మాక్సిమం బయటే తోముతాను. కొంచెం సింక్ లో ఏంటంటే ఇబ్బంది అవుతుంది అనేసి మొత్తం బయట తోముతాను అనమాట. ఇంకా ఇన్ని పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఏదో టైం దొరికినప్పుడు ఆ టైం గ్యాప్ లోనే వీడియోస్ చేసుకుంటాను. ఈ వీడియోస్ కి కూడా నెగిటివ్ కామెంట్స్ ఇంకా పెడుతూనే ఉన్నారనమాట. మీకు ఏం పని లేదా, ఎప్పుడు ఇవేనా, అది ఇదని. ఏం పని లేక ఏంటంటే ఇంట్లో అన్ని పనులు చేసుకొని యూట్యూబ్ చేస్తున్నాను. యూట్యూబ్ చేయడం ఎంత కష్టమో మీకు చేస్తేనే అర్థమవుతుంది. ఎడిటింగ్ చేయాలి, అసలు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి, ఎంత కష్టం ఉంటుంది. కష్టానికే కదా ఫలితం వచ్చేది. నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఎంత చెప్పినా బుద్ధి రాదండి. ఇంకా వాళ్ళు అలానే ఉంటారనమాట. ఇంకా నేను మళ్ళీ గట్టిగానే లైవ్ లో కానీ లేకపోతే మళ్ళీ వీడియోలో కానీ కౌంటర్ చేయడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకా వీళ్ళ గురించి ఎంత చెప్పినా టైం వేస్టే. ఇంకా నేను చాలా రోజులు అవుతుంది డైలీ రొటీన్ ఒకటి షేర్ చేద్దాం అనేసి అయితే అనుకోని అయితే ఈ రోజు వీడియో తీసాను అనమాట. వీడియో నచ్చిందని అనుకున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్.